మనం వారి యొక్క జీవితాలను ధ్యానం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుండగా మధ్యలో మనకి 3 వారాలు బ్రేక్ వచ్చింది. మనం అప్పటికి హేబేలు జీవితాన్ని చూసాం, హానోకు యొక్క జీవితాన్ని చూసాం, నోవహు యొక్క జీవితాన్ని చూసాం. అబ్రహాం యొక్క జీవితాన్ని దాదాపు 3 వారాల కంటే ఎక్కువ ధ్యానం చేస్తూ వచ్చాం. 4 వారాలు ధ్యానం చేస్తూ వచ్చాం. అబ్రహాము జీవితాన్ని ముగించాము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం యొక్క వెలుగులో. ఇక ముందుకు వెళ్ళిపోతే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20 నుండి 22 వరకు మనం కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు, 20, 21, 22, 3 వచనాలు మనం కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాడు. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యములను గురించి వారికి ఆజ్ఞాపించను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, లేఖనాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క వాక్యం మీద ఆశ, నీ వాక్యం మీద కోరిక, మక్కువ, అపేక్షతోటి నీ ప్రజలు నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించడానికి రాగలిగినందుకే వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యము చేత మా జీవితాలు పోషించబడాలని, నీ వాక్యము చేత మా జీవితాలు శుద్ధి చేయబడాలని, నీ వాక్యం చేత మా జీవితాలు బలపరచబడాలని, నీ వాక్యం చేత మా జీవితాలు ఆదరించబడాలని, నీ వాక్యం చేత మా జీవితాలు మరింత ముందుకు కొనసాగాలని మేము ఆశపడుతుంటుండగా దేవా, మీరు మాతో మాట్లాడుతురండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. నిలబడుచున్న మీ దాసుడు అయోగ్యుడు, బలహీనుడు, నిష్ప్రయోజకుడు, మీరు ఎరిగిన వారు కనుక కావలసిన బలము, శక్తిని అనుగ్రహించి మీ యొక్క అభిషేకముతో ఉంచి సహాయపడమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ హెబ్రీ గ్రంథకర్త విశ్వాసము గురించి ఒక అద్భుతమైన అధ్యాయాన్ని మన మధ్యలో ఉంచుతున్నాడు. మనం అంతకుముందు ఈ హెబ్రీ పత్రిక కాంటెక్స్ట్ మనం ఎరుగుదుము. వారు ప్రభువును నమ్మారు. యూదా మతంలో నుండి అనేకమైన సంగతులు వదిలిపెట్టారు. యాజకులను వదిలిపెట్టారు, మందిరాన్ని వదిలిపెట్టారు, అంటే భౌతికమైనటువంటి లేవీయ యాజకత్వాన్ని వదిలిపెట్టారు, మందిరాన్ని వదిలిపెట్టారు, ఆ మార్గమును, ఆ యూదా మతం వదిలిపెట్టారు. కానీ కాలక్రమేణా వచ్చేటువంటి శ్రమలు, దుఃఖములు, బాధలతోటి వీరు కొంత వెనక వైపు చూస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే మనం వెనక్కి వెళ్ళిపోదామా, అసలు మనం వచ్చింది మంచిదేనా అనేటువంటి ఒక డైలమాలో ఉన్నారు. అటువంటి వారిని ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ, వారిని హెచ్చరిస్తూ రాసిన పత్రిక ఈ పత్రిక. ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే విశ్వాసము. విశ్వాసం 38 సార్లు ఈ పత్రికలో ఉన్న 13 అధ్యాయాల్లో 38 సార్లు విశ్వాసము అనేటువంటి మాట కనపడతా ఉంటుంది. దృఢ విశ్వాసము, అవిశ్వాసము, విశ్వాసము, ఇలాంటి మాట 38 సార్లు కనపడితే 11వ అధ్యాయం ఒక్క అధ్యాయంలోనే 26 సార్లు ఈ మాట కనపడింది. మీకు అర్థమవుతుందా? 11వ అధ్యాయంలో 26 సార్లు విశ్వాసం అనేటువంటి మాట రాస్తే ఈ గ్రంథకర్త మిగతా అధ్యాయాల్లో 12 సార్లు రాశాడు. 26 సార్లలో కూడా 19 సార్లు ఆ ఫ్రేజ్ బై ఫెయిత్, ఇంగ్లీష్లో బై ఫెయిత్, తెలుగులో విశ్వాసమును బట్టి. కాబట్టి కొత్త నిబంధన అంతట్లో విశ్వాసాన్ని అద్భుతంగా వివరించే పత్రిక ఏదంటే హెబ్రీ పత్రిక.
ఆ పత్రికలో ఏ అధ్యాయము అంటే 11వ అధ్యాయము. ఏం చెప్తున్నాడు ఈ అధ్యాయంలో? విశ్వాసమును బట్టి దేవుని ప్రజలు ఏం చేశారు. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 40 వచనాలు ఉన్నాయి. ఈ 40 వచనాల్లో పాత నిబంధన మొత్తాన్ని కూడా కవర్ చేస్తున్నాడు ప్రియులారా. ఈ 40 వచనాల అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్న సినాప్సిస్ అంతా మనకి క్రోడీకరించిస్తున్నాడు. ఆసక్తికరమైన సంగతి ఏంటంటే 40 వచనాల్లో 22 వచనాలు కేవలం ఆది కాండంలోంచే మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆది కాండము, ఆ గ్రంథము యొక్క ఉద్దేశం ఏంటి అంటే విశ్వాసము. ఆదికాండ గ్రంథము, ఇగో యోసేపు ఇలా ఉన్నాడు, మీరిలా ఉండాలి. అబ్రహాం ఇలా ఉన్నాడు, మీరిలా ఉండాలి. యాకోబు ఇలా ఉన్నాడు, మీరిలా ఉండాలి అనేటువంటి కాదు. ప్రాముఖ్యం ఉండొచ్చు, వాళ్ళలాగా వారి యొక్క అడుగు జాడలను అనుసరించవచ్చు. కానీ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విశ్వాసము. ఇక్కడ ఆదికాండంలో మనకు అర్థం, అంటే ఆదికాండంలో ఉన్న వ్యక్తులతోనే 22 వచనాలు రాసి, ఇక నిర్గమకాండంలో ఉన్న మోషే గురించి మళ్ళొక 6 వచనాలు రాశాడు. అంటే ఆదికాండం నిర్గమకాండంలోంచే దాదాపు 30 వచనాలు విశ్వాసం గురించి మాట్లాడి మిగతా వాళ్ళందరినీ ఒక లిస్టులో రాసి పెట్టేశాడు. ఇక్కడ ఆదికాండం చదివేటప్పుడు మనం ఎటువైపు నుంచి, ఏ కోణంలోంచి చదవాలి అంటే విశ్వాసము. విశ్వాసము. ఆదామవ్వలు ఎందుకు పడిపోయారు? ఏంటి వారి పాపము? వారు దేవుని మాటను నమ్మలేదు. విధేయత గురించి మాట్లాడుకుంటున్నాం కదా. విధేయతకు మూల బిందువు ఏంటంటే విశ్వాసము. విశ్వాసం ఉంటే విధేయత వస్తుంది, విశ్వాసము లేకపోతే అవిధేయత వస్తుంది. చాలాసార్లు ఈ విశ్వాసాన్ని పక్కన పెట్టి మనం విధేయత గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. కానీ విశ్వాసం అనేటువంటి వేరు లేకుండా విధేయత అనే ఫలము రాదు. విధేయత అనేది ఫలము, బయటికి కనిపించేది. కానీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? విశ్వాసం నుంచి పుట్టుకొస్తుంది. మరి విశ్వాసం ఎలా పుడుతుంది? దేవుణ్ణి ఎంత ఎరుగుతామో, దేవునికి ఎంత దగ్గరగా వెళ్తామో. ఎక్కడికి వెళ్దాం? ఇదిగో దేవుడు తన వాక్యమును రాసిపిచ్చి ఇచ్చాడు మనకి. ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి, దేవుని గుణలక్షణాలని, దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని క్యారెక్టర్ని, దేవుని శక్తిని, దేవుని నిత్య శక్తిని, ఆయన దైవత్వాన్ని నీకు నాకు బయలుపరిచేటప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దీన్ని మనం చదివి దేవునిని లోతుగా ఎరగాలి. మన ఆత్మీయ జీవిత పునాది మనం దేవునిని ఎంత ఎరిగామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే మన విశ్వాసము అని మనం చదువుతున్నాం. సరే, ఈ విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు ఈరోజు వర్తమానానికి ఒక టైటిల్ కానీ మనం పెట్టుకుంటే ఫెయిత్ అండ్ ఫ్యూచర్ అని పెట్టుకోవచ్చు. నేను మొట్టమొదటిసారి ఈ 3 వచనాలు చదివినప్పుడు నాకు అనిపించిందంటే ఫ్రాంక్గా దీంట్లో ఏం వర్తమానం ఉంటుంది? ఏముంది? యాకోబు, ఇస్సాకు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు జరగబో సంగతుల గురించి. యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించాడు. యోసేపు తన నిర్గమమును గురించి వారికి చెప్పాడు. దీంట్లో అంటే వర్తమానం ఏమొస్తుంది? వదిలిపెట్టేసి నా ఫేవరెట్ ఉన్నాడు కదా మోషే, ఆయన లైఫ్లోకి వెళ్ళిపోదాం, అదైతే మనకు బాగా కొట్టిన పిండి, అన్ని చోట్ల చెప్పి 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 ఉన్నాం కాదు, అదైతే మంచిగా పెద్ద ప్రిపరేషన్ కూడా లేకుండా చెప్పొచ్చు అనిపించింది. కాదు, మధ్యలో 3 వారాలు టైం వచ్చింది కదా, దాన్ని కొంత ఆలోచించడం మొదలుపెట్టాం. ఈ విశ్వాసమును గురించి మనం ఆలోచించినప్పుడు మన జీవితంలో గతంలో విశ్వాసం ఉంచాం, రక్షించబడ్డాం. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డాం. విశ్వాసము ద్వారా నీతిమంతులమని తీర్చబడ్డాం. కానీ గతంలో ఉన్న విశ్వాసము మనల్ని రక్షణలోకి నడిపించింది. ఇది గడిచిపోయింది. హేబేలు విశ్వాసమును బట్టి బలి అర్పించి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. కానీ విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాం.
ఫెయిత్ ఈజ్ ద ఓన్లీ మీన్స్ బై విచ్ వీ కెన్ బీ సేవ్డ్. మనం దేవుని దగ్గరకు రావటానికి, దేవుని పిల్లలవటానికి ఉన్న ఒకే ఒక్క మార్గము విశ్వాసము. ఆ విశ్వాసము ద్వారా తప్ప క్రియల ద్వారా కానీ, ధర్మకార్యముల ద్వారా కానీ, మనం ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టడం ద్వారా కానీ, మన పేరు మార్చుకోవడం ద్వారా కానీ, మన పైకి వస్త్రధారణ మార్చుకోవడం ద్వారా కానీ, మనమేదో క్రియలు చేయటం ద్వారా కానీ మనము దేవుని పిల్లలము కాము. ఎందరు ఆయనను అంగీకరించిరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఫెయిత్ ఈజ్ ద ఓన్లీ మీన్స్ టు బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఎవ్వరు కూడా పుట్టుకతో దేవుని పిల్లలు కాలేదు. మనము సాతాను సంబంధులం, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపములోనే మనము రూపించబడ్డాం. ఇలాంటి మనము దేవుని పిల్లలము కావాలి అంటే ఒకే ఒక్క మార్గము, ఆయన యందు విశ్వాసము. అక్కడ పాస్ట్ ఫెయిత్ జస్టిఫైడ్ అస్, అక్కడతో అయిపోలేదు విశ్వాసం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కొత్త నిబంధనలో 3 పత్రికల్లో ఈ మాట మనకు కనపడుతుంది. హెబ్రీ పత్రికలో కనపడుతుంది, రోమా పత్రికలో కనపడుతుంది, హబక్కు గ్రంథంలో కనపడుతుంది. నీతిమంతుడు జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసం అనేది ఒకసారి ఉంచాం, అప్పుడు నమ్మాం, అయిపోయిందని. చాలామంది ఏమైనా సాక్ష్యం చెప్పమంటే అప్పుడుదే చెప్తారు, అప్పుడుది మంచిదే, అప్పుడుది అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ సంగతి ఏంటి, ఇప్పుడు విశ్వాసం సంగతి ఏంటి. ఇప్పుడు దినము కూడా మన జీవితానికి ఆధారము మన భక్తి కాదు, మన శక్తి కాదు, మన క్రియలు కాదు, విశ్వాసమే ఆధారం. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అంటాడు, మనం వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టియే నడుచుకొనుచున్నాము. ఫెయిత్ పాస్ట్, ఫెయిత్ ప్రజెంట్, అండ్ థర్డ్లీ ఫెయిత్ ఫ్యూచర్. కానీ ఈ విశ్వాసం అనేది చాలాసార్లు గతము ప్రస్తుతముతో లింక్ అయినప్పటికీ భవిష్యత్తు వైపే కనపడతా ఉంటుంది. రండి, ఈ విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు 11వ అధ్యాయంలోనే కొన్ని విషయాలు మేము ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 6వ వచనం, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఎప్పుడు దొరుకుతుంది ఈ ఫలము? ఎప్పుడు వస్తుంది ఈ ఫలము? భవిష్యత్తులో దొరుకుతుంది, ఇప్పుడు ప్రజెంట్ కాదు, ఇది ఫ్యూచర్. దాని తర్వాత 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి. ప్రజెంట్ సంగతులు కాదు, చూడని సంగతులు, రాబోయే కాలంలో. ఏంటా సంగతులు? దేవుడు అన్నాడు, నేను పైనుంచి నీరు కురిపిస్తాను అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. ఎందుకు? అప్పటిదాకా వర్షం పడలేదు, అప్పటిదాకా కింద నుండి ఆవిరొచ్చి భూమిని తడిపింది, కానీ పైనుండి నీళ్లు పడలేదు. అందరూ నవ్వుకున్నారు, ఎవరు విశ్వసించలేదు. కానీ నోవహు విశ్వాసం ఉంచాడు, విధేయుడై నోవను ఓడను సిద్ధము చేశాడు. కానీ విశ్వాసము భవిష్యత్తులోకి చూసేటువంటిది. విశ్వాసము దేవుడిచ్చే ప్రతిఫలము కొరకు కనిపెడుతుంది. విశ్వాసము రాబోయే సంగతులు జరగకపోయినా నమ్మి, ఇప్పుడు ప్రభు వస్తాడు అంటే ప్రజలు నమ్మట్లేదు. ప్రభు వస్తాడు ఒకనాడు, అగ్నిగంధకాలతో మండేటువంటి ఆ పైనుంచి అగ్ని కురుస్తుంది, ఈ సర్వ భూమి ఇవన్నీ లయమైపోతాయి, కొత్త ఆకాశము కొత్త భూమి సృష్టించబడతాయంటే ప్రజలకు అది కల్పనా కథలాగా ఉంది. కానీ మనం దేవుని వాక్యము బట్టి, ఆ విశ్వాసమును బట్టి మనం దాని కొరకు ఎదురు చూస్తున్నాం. 3వది, విశ్వాసమును బట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలువెళ్ళను. భవిష్యత్తులో దేవుడు నడిపిస్తాడు, దేవుడు చూపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం చేస్తున్నాడు అబ్రహాము.
దాని తర్వాత మనం చదువుతాం, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసము ఎదురు చూచేట్లుగా చేస్తుంది, విశ్వాసము కనిపెట్టేట్లు చేస్తుంది. అసలు ఈ అధ్యాయం ఎలా ఆరంభమైంది గమనించారా? ఈ అధ్యాయం ఎలా ఆరంభమైంది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము కనపడేటువంటి దాని గురించి విశ్వాసం అవసరం లేదు. పౌలు గారు కూడా రోమాపత్రికలో ఇదే చెప్తాడు కదా. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయం 24వ వచనం, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదము. కానీ విశ్వాసము భవిష్యత్తును గురించి కనిపెట్టేటువంటిది. అందుకోసం పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటాడు, ఒకవేళ మనము ఈ లోకము మట్టుకే ఆయన యందు నిరీక్షించిన ఎడల దౌర్భాగ్యులమై ఉంది. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకునేది ఈ లోక సంబంధమైన వాటి కొరకే, ఆశీర్వాదం కొరకు, స్వస్థత కొరకు, కలిసి రావటం కొరకు, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా కొరకు, సుఖముగా సంతోషముగా ఉండేదాని కొరకు మాత్రమే ప్రభువుని నమ్ముకుంటే అది సరైనటువంటి పునాది కానే కాదు. అది ఏనాడేది ఇసుక మీద కట్టిన ఇల్లే, అది కూలిపోయేటువంటి ఇల్లే. కానీ విశ్వాసము జరగని వాటిని, ఇంకా ఇవ్వని వాటిని, ఇంకా దేవుడు ఇవ్వలేదు, ఇంకా దేవుడు పూర్తిగా చేయలేదు. అబ్రాహాముకు దేవుడు ఆ దేశాన్ని ఇయ్యలేదు, చూపించాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తాను. ఎప్పుడు ప్రభువా? 400 సంవత్సరాల తర్వాత నీ సంతానం వచ్చి ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఇంకా ఇవ్వలేదు. అందుకోసమే ఈ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ గ్రంథకర్త చూడండి 13వ వచనం, వీరందరూ 11, 13 ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి. వాళ్ళు అనుభవించలేదు వాగ్దాన ఫలాన్ని. ప్రియులారా, పరలోకము యొక్క ప్రతి ఆశీర్వాదము మనం ఇంకా అనుభవించట్లేదు. శాపము మనకు అనారోగ్యాన్ని తీసుకొచ్చింది, కానీ పూర్తి ఆరోగ్యము ఈ లోకంలో మనకు దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో దొరుకుతుంది. పాపముతో పోరాటము ఇంకా మనం విడిపించబడలా. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు పాపముతో పోరాటం ఉండదు. కాబట్టి శిలువ యొక్క అన్ని ఆశీర్వాదాలు ఇప్పుడే మనకు దొరకలా. ఇది కేవలం ఇది ఏమంటారు, డౌన్ పేమెంట్. అసలు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇంకా చూస్తే భవిష్యత్తు యొక్క విశ్వాసం గురించి చూస్తే చూడండి, 16వ వచనం లేదా 14వ వచనం, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నారు. 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును. పరలోక సంబంధమైన దేశం. ఈ దేశమును కాదు కోరుకునేది, ఈ దేశం గురించి కాదు ఆలోచించేది, పర సంబంధమైన దేశము గురించి. ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతూ ఇప్పుడు ఈ గ్రంథకర్త ఎక్కడికి వచ్చాడంటే ఏం చెప్పాడు? హేబేలు విశ్వాసంతో ఏం చేశాడంట? ఈ ఫ్యాన్ బంద్ చేయమోస్తుంటే శ్రేష్టమైన బలర్పించాడు. హానోకు విశ్వాసము చేత దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యము పొందాడు. విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడు. నోవహు విశ్వాసమును బట్టి ఓడను నిర్మించాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలు వెళ్ళాడు.
విశ్వాసమును బట్టి ఆ దేశములో, ఆ వాగ్దాన దేశములో పరదేశిగా, యాత్రికుడుగా గుడారములలో నివసించాడు. విశ్వాసమును బట్టి సారా మృతతుల్యమైనటువంటి తన గర్భములో నుండి ఒకని కొనడానికి ఆమె బలము పొందింది. విశ్వాసమును బట్టి వారు శ్రేష్టమైన దేశమును వెతుకుతున్నారు. విశ్వాసమును బట్టి అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి అర్పించినా దేవుడు మరలా మృతులలో నుండి లేపుతాడు అని విశ్వసించాడు. ఇవి వారు చేసిన క్రియలు. ఇప్పుడు ఇస్సాకు దగ్గరకు వస్తున్నాడు. ఇస్సాకు ఏం చేశాడంటే విశ్వాసాన్ని బట్టి, రండి మనం చదువుదాం 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించను. 3 విషయాలు ఇంగ్లీష్ పదాల్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 3 వచనాలు: బ్లెస్సింగ్, బోయింగ్, బోన్స్. యాకోబు ఇస్సాకు ఆశీర్వదించాడు, యాకోబు ఆరాధించాడు లేదా మోకరించాడు. చేతికర్ర మొదల మీద హీ బౌడ్, BOW, బోయింగ్, ఆనుకున్నాడు. 3వది బోన్స్. యోసేపు అన్నాడు, నా ఎముకలను తీసుకొని అంటే సులభంగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 పదాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు: బ్లెస్సింగ్, బోయింగ్, బోన్స్. మొట్టమొదటిది బ్లెస్సింగ్. విశ్వాసమును బట్టి ఇస్సాకు ఏం చేశాడు అని చూస్తే, ఇస్సాకు జీవితం మనకు పెద్ద డీటెయిల్డ్గా రాయబడలా. అబ్రహాము జీవితం దాదాపు మీరు ఒక్కసారి ఆదికాండం చూస్తే 11వ అధ్యాయం చివరి నుంచి ఆరంభమైన అబ్రహాము జీవితం చాలా విపులంగా, చాలా డీటెయిల్డ్గా ఆల్మోస్ట్ ఆల్ 30 కాదులే కానీ 25 వరకు రాయబడుతూ వచ్చింది. అంటే దాదాపుగా 12 అధ్యాయాలు అబ్రహాము కొరకు దేవుడు కేటాయిస్తూ వచ్చాడు. కానీ ఇస్సాకు జీవితం చూస్తే కేవలం 26వ అధ్యాయం ఒక్కటే ఇస్సాకు యాక్టివ్గా ఉన్నాడు. ఇక 27లో మళ్ళీ ముసలాయన అయిపోయాడు. అక్కడ మళ్ళీ యాకోబు ఏశావులు వచ్చేసారు. ఈ 26వ అధ్యాయం ఆయన చేసింది ఏంటి అంటే, ఆ దేశంలో బావులు తవ్వించాడు. ఆ విశ్వాసమును బట్టి ఆయన బావులు తవ్వించగా ఆయన తవ్విన ప్రతి బావిలో నీళ్లు పడ్డాయి. ఇది ఎట్లా ఉంది అంటే, ఆయన బావి తవ్వుతాడు, నీళ్లు పడతాయి. వెంటనే ఆ దేశస్తులు వస్తారు, ఇది మా దేశం, ఇది మా దేశం, నువ్వెట్లా తీసుకుంటావు, గొడవ పెడతారు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేయాలా? దేవుడు నాకు ఇచ్చాడు, ఇది వాగ్దాన దేశం. ఇస్సాకు అక్కడి నుంచి పోతాడు, ఇంకో చోట దవ్వుతాడు, ఆడ నీళ్లు పడతాయి. మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ గొడవ పెడతారు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ దవ్వుతాడు, మళ్ళీ నీళ్లు పడతాయి. అప్పుడు ఏం పెట్టాడు? రెహబోతు అని పేరు పెట్టాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తనకి ప్రత్యక్షమై ఏం చెప్పాడు తెలుసా? రండి, ఏది అంతా బయటికి వెళ్ళిన తర్వాత 23వ వచనం, అక్కడ బేర్షబాకు వెళ్ళను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనక భయపడకుము. నా దాసులైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. అబ్రహాముకిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్సాకుకి ఇచ్చాడు. ఈ ఆశీర్వాదము ఇదేదో సింపుల్, మనం చూడడం వలన హ్యాపీ బర్త్డే అంటాం, విష్ చెప్తాం కదా. న్యూ ఇయర్ రాగానే అందరం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. అంటే ఏంటి? మీకు మంచి జరగాలి. అది ఉట్టి అంటే మాటే అది. దాంట్లో ఏమీ స్పెషల్ ఏం లేదు. మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఇయర్ ఎట్లా ఉండాలని అట్లే ఉంటుంది. న్యూ లేదు, ఓల్డ్ లేదు, హ్యాపీ లేదు, అన్నీ కలిసే వస్తాయి. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళ ఇయర్ అంతా అద్భుతం ఉంటుంది ఏమి ఉండదు. మనం చెప్పకపోయినంత మాత్రాన ఏం ఆగేదే ఉండదు. కాకపోతే మనకున్న సంబంధాలు మెరుగుపరచుకోవడానికి అదొక అకేషన్ కనుక మనం విష్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ పేట్రియార్కియల్ బ్లెస్సింగ్ అనగా ఈ సమాజాన్ని కుటుంబ పెద్ద నడిపించేవాడు. అబ్రహాము కుటుంబ పెద్ద. అబ్రహాం తర్వాత ఎవరు కుటుంబ పెద్ద? ఇస్సాకు. కానీ యాక్చువల్గా ఎవరు కావాలి? పెద్ద కుమారుడు ఎవరు? ఇష్మాయేల్ కావాలి. కానీ దేవుడు
ఇష్మాయేలు శరీర సంబంధి, నేను ఒప్పుకోను అని చెప్పి ఇస్సాకును ఇంక్లూడ్ చేశాడు. ఇస్సాకు 2 కుమారులు, ఏషావు, యాకోబు. ఎవరు కావాలి? ఏషావు కావాలి. కానీ దేవుడు ఏం చేశాడు? ఇస్సాకును తీసుకొచ్చాడు, యాకోబుని తీసుకొచ్చాడు. యాకోబుకు 12 మంది కుమారులు. ఎవరు కావాలి? రూబేను కావాలి. కానీ దేవుడు డబల్ ప్రతిఫలం, డబల్ పోర్షన్ ఎవరికి ఇచ్చాడు? యోసేపు కుమారులకు ఇచ్చాడు. మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క పోర్షనే, కానీ యోసేపు కుమారులకి. అంటే ఇక్కడ పాత నిబంధనలో వారి కుటుంబాల్లో ఆశీర్వదించటం అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ మేర్ వర్డ్స్, గాడ్ బ్లెస్ యూ నానా అంటాం మరి కాదు. దేవుడు తనకిచ్చిన విశ్వాసాన్ని, దేవుడు తనకిచ్చిన నిబంధనను, ఇదిగో నాయనా దేవుడు మనతో నిబంధన చేశాడు, మనల్ని ఆశీర్వదిస్తా అన్నాడు. ఈ దేశం ఉందే, ఇప్పుడు మనం పరదేశులం, కానీ ఒకనాడు రాబోతుంది, కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు మనకి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు. ఇంకా ముందుకు చెప్పాలంటే మన సంతానంలో క్రీస్తు వస్తాడు, ఆయన సర్వలోకానికి రక్షణ తీసుకొస్తాడు. దేవుడు చెప్పాడు, భూమి మీద ఉన్న సకల వంశములు నీ వలన ఆశీర్వదించబడతాయి. ఎవరు ఆ ఆశీర్వాదం? క్రీస్తు ప్రభువారు. ఇది అబ్రహాము ఇస్సాకుకు ఇచ్చాడు. ఇస్సాకు ఎవరికి ఇద్దామనుకున్నాడు? ఏషావుకి ఇద్దామనుకున్నాడు. దేవుడు ఆల్రెడీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు, యాకోబును ప్రేమించితిని, ఏషావును ద్వేషించితిని అని చెప్పాడు. కానీ ఇస్సాకు సమ్హౌ ఈ వాంటెడ్, బహుశా మరి మనకు బైబిల్ చెప్పేది ఏంటి, పెద్ద డీటెయిల్స్ లేవు, కానీ ఏషావు వేటగాడు, బయట తిరిగేవాడు. యాకోబు ఇంటికాడ వాళ్ళ అమ్మ దగ్గర ఉండి వంటలు చేసుకునేవాడు. ఇస్సాకు ఈ వేట తెచ్చడం ద్వారా ప్రేమించాడు ఏషావుని. కాబట్టి అన్నాడు, ఏషావు నేను నిన్ను ఆశీర్వదిస్తాను దా అన్నాడు విశ్వాసంతోటే. కానీ ఎవరిని ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు? ఏషావుని ఆశీర్వదిద్దాం. కానీ అక్కడ మనకేం కనపడుతుందంటే గాడ్స్ సావర్నిటీ. అక్కడ యాకోబు మోసం చేయటం రైట్ అని మనం చెప్పడానికి లేదు, కానీ దేవుడు ఎలాగా యోసేపుకి 2 కుమారులు. ఎవరు వాళ్ళు? మనస్సే, ఎఫ్రాయిం. ఎవరు పెద్ద? మనస్సే పెద్ద. కాబట్టి యోసేపు ఏం చేశాడు? తన తండ్రి దగ్గరికి 2 కుమారులను తీసుకొచ్చాడు. నాయన ఆశీర్వదించు అంటే, ఆశీర్వదించడం అంటే ఏంటి? నీ విశ్వాసంలో, నీ నిబంధనలో నా 2 కుమారులు ఐగుప్తులో పుట్టారు, నా 2 కుమారులు వాగ్దాన దేశంలో పుట్టలేదు, ఈ ఐగుప్తులో పుట్టారు, కాబట్టి వాళ్ళు కూడా ఈ నిబంధనలో భాగం కావాలి. రేపొద్దున ఇశ్రాయేల్లో మిగతా గోత్రాలు అందరూ వారు లేచే, మీరు ఐగుప్తులో పుట్టారా, మీకు ఇక్కడ స్వాస్థ్యం లేదు అనకూడదు, వీళ్ళకు కూడా స్వాస్థ్యం కావాలి, నాయన ఆశీర్వదించు అని తన ఎడమ చేతితోటి తండ్రి కుడి చేతి దగ్గరికి మనశ్శేని, కుడి చేతితోటి తండ్రి ఎడమ చేతి దగ్గరికి ఎఫ్రాయిం తీసుకొచ్చాడు. ఈ యాకోబు మహాగటికుడు. ఆయన ఏం చేశాడు? చేతులు క్రాస్ చేసి కుడి చేయి ఏమో ఎఫ్రాయిం మీద, పెద్ద ఎడం చేయి మనసు. యోసేపుకు నచ్చలే అది. నాన్న అట్లా కాదు, ఇక్కడ నువ్వు ఈ పెద్ద, నాకు తెలుసు నాయన, నాకు తెలుసు, ఇతరు కూడా ఆశీర్వదించు. కానీ అంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే వారు విశ్వాసము చేత ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఆశీర్వదిద్దామా? మన ఆశీర్వాదంలో ఏమీ లేదు. మనం ఏం పాస్ చేయగలుగుతామంటే విశ్వాసం పాస్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ పాఠం ఏంటంటే వారు విశ్వాసము చేత ఆశీర్వాదమును పట్టుకున్నారు. ఏంటి ఆశీర్వాదం? ఆశీర్వాదం అనగానే మనకు గుర్తొచ్చేది యాకోబే. ఆయన ఏం చేశాడు? ఆ ఆశీర్వాదం పొందాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ముందు అన్న దగ్గర, అన్న ఆకలి మీద ఉన్నాడు, అరే నాకు భోజనం పెట్టరా అంటే అంటాడు, నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వ హక్కు ఇస్తే నేను నీకు భోజనం పెడతాను. కొనుక్కున్నాడు. తండ్రి దగ్గర వెళ్ళాడు, మొత్తం వేషం వేసుకొని మాస్క్ వేసుకొని వెళ్ళాడు. వెళ్ళి నేను నీ కుమారుణ్ణి ఏషావును అన్నాడు. ఇస్సాకు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? రండి ఆదికాండం, అక్కడికి వెళ్దాం. ఆదికాండం 27వ అధ్యాయం. ఇక్కడ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా మనం చదివితే 28, 29 వచనాల్లో చదువుతారా?
ఉమ్. ఉమ్. ఆ. ఇలాగ దీవించాడు. ఏం దీవెనది? దాంట్లో ప్రొవిజన్ ఉంది, దాంట్లో ప్రొటెక్షన్ ఉంది, దాంట్లో పవర్ ఉంది, వారికి అధికారం ఉంది, అంతేకాదు ప్రివిలేజ్ ఉంది. నిబంధన ఆశీర్వాదం ఇది, నిబంధన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం పొందాడు, బయటకు వెళ్ళిపోయాడు. ఏషా వచ్చాడు, నాయనా లే తిందులే ఆశీర్వదిద్దు అన్నాడు. అప్పుడు ఇస్సాకు గురించి రాయబడింది, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచ్చు. ఎందుకు వనకాలా? ఏం మనలాగా నీకు కూడా ఆశీర్వాదం నాయన, గాడ్ బ్లెస్ యూ అనొచ్చు కదా. ఏం అనలేడా? మాటలే కదా. ఇప్పుడు చిన్న కొడుకుని ఆశీర్వదించాడు, నా ఏం కాదు నిన్ను కూడా ఆశీర్వదిస్తానా నేను అనలేదు. విశ్వాసమును బట్టి వారు క్రీస్తు వైపు చూస్తూ ఉన్నారు. ఏషావు ఏడ్చాడు, ఏమన్నాడు? ఇది ఒక్కటే ఆశీర్వాదం ఉందా నీ దగ్గర లేవా? చూడండి 38వ వచనం. ఏసావు, నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా. ఇది లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి కాదు. ఈ ఆశీర్వాదం లోక సంబంధమైన ఘనత, లోక సంబంధమైన వాటి గురించి కాదు. ఇది క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదం. ఏంటి క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం? దేవునితో సమాధానం. అందుకోసమే యాకోబు ఇది జరిగిన 20 సంవత్సరాల తర్వాత ఆ పెనుయేలులో ఒక్కడే మిగిలిపోయాడు. మిగిలిపోయినప్పుడు నరుడు ఆయనతో వచ్చి పెనుగులాడాడు. పెనుగులాడుతుంటే పోనీయట్లా గూటి మీద కొట్టాడు, అయినా పోనీయట్లే, గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, తెల్లారుతుంది నన్ను బోని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను. ఏం మాట్లాడుతున్నావు యాకోబు నువ్వు? ఏం తక్కువైంది నీకు? డబ్బులు లేవా? విస్తారమైన పశు సంపద, ఏమీ లేకుండా ఒక్కడే కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు విస్తారమైనటువంటి పశువులు, మందలు, గాడిదలు, గొర్రెలు, మేకలు, విస్తారమైనటువంటివి. భార్య లేదా? 4 ఉన్నారు. 2 పెళ్లి చేసుకున్నవారు, 2 వారితో పాటు ఇవ్వబడినవారు. పిల్లలు లేరా? 10 మంది పిల్లలు ఉన్నారు. 11 మంది. అప్పుడు యోసేపు పుట్టాడు, బెన్యామీన్ ఒక్కడే పుట్టలేదు. కూతురు కూడా ఉంది, దీనా ఉంది. ఇంకేం కావాలి మరి? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాహేల్ని. 7 సంవత్సరాలు కొలువు చేసి పెళ్లి చేసుకున్నాడు. లేయా ఉంది, వాళ్ళిద్దరు దాదులు ఉన్నారు, వాళ్ళిద్దరు పనివారు ఉన్నారు. ఇంకేం తక్కువ జీవితానికి? ఇంకేం కావాలి? యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తూనే కానీ నేను. అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? నీ పేరు ఇశ్రాయేలు, దేవుని దగ్గర నిలబడేవాడు, దేవుని ఎదుర్కొనేవాడు, దేవుని దగ్గర నిలబడగలిగిన వాడు, దేవునితో సంబంధం ఉన్నవాడు. పిల్లరా, ఇది ఆశీర్వాదం. నువ్వు నేను దేని కొరకు ప్రయాసపడాలి? దేని కొరకు మన జీవితం గడపాలి అంటే జరగబోయే సంగతులు. ఈ లోకంలో ఉన్నవారు ఏం చేస్తారు? అన్యజనులు ఏం చేస్తారు? వారు ఏం ఆలోచిస్తారు? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని అన్యజనులు, వీటన్నిటి విషయమై అన్యజనులు విచారింతురు. వారి జీవితం మొత్తం ఏంటంటే ఇక్కడ వారు ఈ లోకంలో మంచి ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఈ లోకంలో మంచి బట్టలు ఎలా వేసుకోవాలి, ఈ లోకంలో ఏం సంపాదించాలి. కానీ అసలు ఏంటంటే ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ ఉండబోం. ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ ఉండబోం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, రేపు ఎల్లుండి కాకపోతే ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు కాకపోతే ఇంకో 15 సంవత్సరాలు. కానీ ఇక్కడ మనం ఎవ్వరం పర్మనెంట్గా ఉండబోట్లేదు. కనుక నీకు నాకు కావాల్సిన ఆశీర్వాదం ఏంటంటే దేవునితో సమాధానం, దేవునితో సంబంధం. ఇది నిజమైన ఆశీర్వాదం. అంతేకాదు దేవునితో ఉండటం. ఈ ఆశీర్వాదాన్ని ఇస్సాకు తన కుమారులకు ఇచ్చాడు. జరగబోయే సంగతులు, ఇమ్మీడియట్గా కాదు, జరగబోయే సంగతులు.
కానీ నువ్వు నేను కూడా మన విశ్వాసము నిరీక్షణ కలిగి భవిష్యత్తు వైపు చూడాలి. రెండవదిగా మనం ముందుకెళ్దాం రండి. యాకోబు ఏం చేశాడు? తన యొక్క కుమారుడు యొక్క యోసేపు యొక్క కుమారులను ఆశీర్వదించాడు. చదువుతారా మాట? 21వ వచనం. ఈ 3 విషయాలు కూడా యాకోబు, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఈ 3 గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ మరణ సమయంలో ఏం జరిగిందో చెప్తున్నాడు. విశ్వాసం ద్వారా రక్షణ పొందాం, విశ్వాసమును బట్టి జీవిస్తున్నాం, విశ్వాసమును బట్టి భవిష్యత్తు కొరకు కనిపెడతాం, విశ్వాసమును బట్టి మనం మృతి పొందుతాం. ఈ లేఖన భాగం చెప్తుంది చూడండి, చక్కని మాట. ఏం చెప్తుంది? 13వ వచనం చివరి భాగం. That is the blessed death that we can have. విశ్వాసము గలవారై మృతి పొందిరి. We live by faith, we die by faith, we go into heaven by faith. విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసం అనేది ఏదో ఈ లోకంలో మంచి జరిగినంత వరకు కాదు. అవసాన దశలో మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఇస్సాకు విశ్వాసము కలిగి తన కుమారులను ఆశీర్వదించాడు. మరణ కాలములో, అవసాన కాలములో లోకస్తులైతే ఏంది? అమ్మో నేను చచ్చిపోను, నేను చచ్చిపోను, ఉండాల్సిందే అంటారు లోకస్తులు. కారణం వారికి మరణం అంటే భయం. కానీ వాళ్ళ అన్న అనకపోయినా పోవాల్సిందే, తప్పదు. మేము ఉంటాం ఇక్కడ, మేము ఇల్లు కట్టుకున్నాం, 10 సంవత్సరాలు అయింది. లేదు, టైం వచ్చినప్పుడు మనం దేవుడు నిర్ణయించినప్పుడు ఎవరైనా సరే ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాల్సిందే, దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే వారి మరణములో విశ్వాసము. ఇస్సాకు మరణించేటప్పుడు తన కుమారులను ఆశీర్వదించాడు. ఏదో అంటే బిలిగాడిగా వామ్మో ఏమైందో ఏమో అట్లా చనిపోలా. నిరీక్షణతోటి, నా కుమారులారా ఇదిగో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. విశ్వాసము. రెండవది యాకోబు జీవితాన్ని తీసుకొస్తున్నాడు. యాకోబు ఆశీర్వాదం కొరకు ఎన్నో ప్రయాసపడ్డాడు. కానీ తర్వాత అర్థమైంది ఇది దేవుని వలననే దొరుకుతుందని. ఇప్పుడు యోసేపు కుమారులకి ఆ ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఇస్తూ ఏం చేస్తున్నాడు? మొక్కాడు, ఆరాధించాడు, స్తుతించాడు. ఆరోగ్యం బాగున్నప్పుడే స్తుతి కాదు, ఆరోగ్యం బాగలేనప్పుడు స్తుతి. బ్రతికున్నప్పుడే స్తుతి కాదు, ఒకవేళ మరణ గడియ వచ్చినా దాంట్లో కూడా ప్రభువును స్తుతించటం, ఆరాధించటం. ఇది విశ్వాసము పిల్లరా. విశ్వాసం అంటే పరిస్థితులు బాగున్నప్పుడు, దేవుడు అన్ని ఇచ్చినప్పుడు మాత్రమే దేవుని స్తుతించేది కాదు. యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి ఒక్కసారి వెనక్కి వెనక్కి చూద్దామా ఏం జరిగిందో. ఆదికాండం 30:40 కదా. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం 14 నుండి. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అప్పుడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. యాకోబు చెప్తున్నాడు, నా పితరులు, నా నాన్న మా తాత ఇద్దరు కూడా ఎవరు ఎదుట నడుస్తూ వచ్చారు అంటే వాళ్ళు ఎప్పుడు దేవుని దగ్గరే ఉన్నారనా? కాదు, దేవునితో పాటు దేవుని సముఖములో. మీకు గుర్తుంటే ఏలియా అంటాడు అహాబు దగ్గరకై, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు. ఎలీషా అంటాడు, నయమాను
ఆ ప్రవక్త నయమాను పంపించినప్పుడు అంటాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు. మనం కూడా ఎక్కడ నడవాలా? దేవుని సన్నిధి, అంటే దేవునితో కలిసి. యోనా పారిపోయాడు దేవుని దగ్గర నుంచి, పోదాం అనుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆదికాండం 15వ అధ్యాయంలో ఏం రాయబడింది? అబ్రహాము గురించి దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నిందారహితముగా నడుచుకొనుము, నీ బహుమానం అత్యధికమగును. తర్వాత ముందుకెళ్ళిపోదాం. నడుచుండ్రు. ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు పోషించినటువంటి దేవుడు. దాని తర్వాత అనగా ఈ సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను, నా పేరును అబ్రహాము ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురు, ఇలా ఆశీర్వదించాడు. దాని తర్వాత మీరు వెళ్ళి చదవచ్చు. అదే విశ్వాసంతో యాకోబు ఇశ్రాయేలీయుల యొక్క గోత్రముల గురించి, రూబేను మొదలుకొని బెన్యామీను వరకు వారి గోత్రములన్నిటినీ ఆయన ఆశీర్వదించాడు. 12 గోత్రములను ఆశీర్వదించాడు. ఇదేదో ఉట్టిగా ఇలా జరిగితే బాగుంటుంది, అబ్బా నువ్వు ఐఏఎస్ అయితే భలే ఉంటుందిరా అబ్బాయి, అబ్బాయి నువ్వు ఇంజనీర్ అయితే భలే ఉంటుందిరా, అది కాదు ఆశీర్వాదం. ఇది విశ్వాసముతోటి దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆశీర్వదించాడు. ఇప్పుడు మనం అలా ఆశీర్వదించలేం, కానీ మనం ఆ ఆశీర్వాదాన్ని విశ్వాసముతోటి కొనసాగించుకోవచ్చు. ఏంటి ఆశీర్వాదం? దేవునితో సమాధానం, దేవునితో సంబంధం, దేవునితో సన్నిహితంగా జీవించటం. ఆ కారణమును బట్టి యాకోబు అవసాన కాలమందు ఆరాధించాడు. బ్లెస్సింగ్, బోయింగ్. మూడవది బోన్స్. రండి ఆదికాండం 50వ అధ్యాయం. అక్కడ చదువుతారా? ముందు 11:22 చదవండి దయచేసి. హెబ్రీ 11:22. ప్రశంసించి చాలా ఏం చెప్పాడు? తన ఎముకలను గురించి ఆజ్ఞాపించాడు. రండి ఇప్పుడు 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. మరి యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత. ఏం మాట్లాడుతున్నాడు యోసేపు? యాక్చువల్గా యోసేపు ఎక్కడ ప్రధానమంత్రి? ఆ దేశానికి ప్రధానమంత్రి కదా, ఆ దేశానికి ప్రధానమంత్రి. కాబట్టి ఏమనాలా? నాయనా మీరు పోతే పోండి ఆ వాగ్దాన దేశం, కానీ నన్ను మాత్రం ఇక్కడనే పాతి పెట్టండి. ఇది ఐగుప్తు చాలా బాగుంటుంది. కానాను కంటే ఐగుప్తు చాలా డెవలప్డ్ కంట్రీ. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడే మీరు ఎల్లప్పుడూ ఉండండి అనట్లేదు యోసేపు. నాయనా మీరు కరువు వచ్చింది, మీరు అందరూ వచ్చారు, కానీ దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు. మీరు పర్మనెంట్గా ఇక్కడ ఉండబోరు. పర్మనెంట్ ఏంటది? అది స్వాస్థ్యం. కానీ మీరు దేవుడు మిమ్మల్ని చూడవచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుద్ది? అది 400 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని యోసేపు 400 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని విశ్వాసముతోటి అది జరిగినప్పుడు, నా ఎముకలు ఇక్కడ ఉండకూడదు, నా ఎముకలు కూడా, నా దేహము కూడా ఎక్కడ ఉండాలి? వాగ్దాన దేశంలో ఉండాలి. ఐగుప్తులో ఉండకూడదు, కనాను దేశంలో ఉండాలి. దేవుడు స్వాస్థ్యంగా, అంటే ఇక్కడ ఆయన విశ్వాసం ఏంటంటే, ఇక్కడ అంతా బాగుంది ఐగుప్తులో ఆహారం ఉంది, ఐగుప్తులో చాలా చక్కగా ఉంది, డెవలప్డ్ కంట్రీ. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఎల్లకాలం ఉండబోరు. దేవుడు వస్తాడు, మిమ్మల్ని దర్శిస్తాడు. మరి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ లోకం ఎంత బాగున్నా మనం ఎల్లకాలం ఇక్కడ ఉండబోట్లేదు. మన ప్రభు వస్తాడు, మనం తీసుకొని వెళ్తాడు, మనం ఆయనతో యుగయుగాలు ఉంటాం. అది మన దురి, అది మన గమ్యం. దాని గురించి మనం జీవించాలి. అందుకోసమే అబ్రహాం ఎలా జీవించాడు? యాత్రికుడిగా, పరదేశిగా,
గుడారములలో నివసించాడు. అంటే ఏం చెప్తున్నాడు? నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు, ఈ లోకంలో నేను ఇరుక్కొని పోను. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, సైనికుడు ఎవడును యుద్ధములకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఆ విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, ముళ్ళ పొదల్లో చిక్కుకొని పోయాయి. ఏంటా ముళ్ళ పొదలు? ధనాపేక్ష, ఐక విచారము, ధన మోసము, భోగము. ఇప్పుడు అందరు చిక్కుకొని పోతున్నారు. ధన మోసం, ధనం 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 కావాలా, ధనం కావాలా, ధనం. ఆత్మీయ గురించి పెద్ద పెద్ద ఏం లేదు. చాలాసార్లు పిల్లల్ని వాళ్ళు చిన్నప్పుడే ఎక్కడో దూరంగా పంపించేస్తారు. ఎందుకు? చదువు. మరి వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ నైతికత, వాళ్ళకి మంచి చెడు ఎవరు నేర్పించాలా? పిల్లలను దేవుడు మనకి ఇచ్చాడు, వాళ్ళకి మంచి చెడు ఎవరు నేర్పించాలి? సరే, పెద్దోళ్ళు అయిన తర్వాత హాస్టల్కి వెళ్తారు, అది వేరే విషయం. వాళ్ళు ఎదిగే దశలోనే వాళ్ళకి దేవుడి గురించి ఎవరు నేర్పించాలా? సండే స్కూల్ టీచర్ నేర్పిస్తారా? వాళ్ళ సార్లు చెప్తారా దేవుని గురించి? మనం దాని గురించి ఆలోచించట్లే. అదంతా మనకేం కావాలో? ర్యాంక్ కావాలా? చదువుకోద్దని నేను అంటలే ప్రియులారా, 30 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నా. నేను చదువుకోద్దని నేను అంటలా. కానీ అది ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయ జీవితం పిల్లలకంత ప్రాముఖ్యం. సంఘం ప్రాముఖ్యం. బయటకు ఎక్కడికో వెళ్తున్నాం, అక్కడ సంఘం ఉందా? ఆత్మీయమైన సంఘం ఉందా? ఆత్మీయంగా నాకు భద్రత ఉందా? క్షేమం ఉందా? అక్కడ నేను ఆత్మీయంగా ఎదగలుగుతానా? అక్కడ ఆత్మీయంగానే వర్ధలగలుగుతానా అనే ఆలోచన ప్రజల్లో రావట్లా. ఎంతసేపటికేంటి? ఈ లోకపరంగా ధనం ఉంటే చాలు. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఒకళ్ళు ఇక్కడ, ఒకళ్ళు ఈ రాష్ట్రం, ఒకళ్ళు ఆ రాష్ట్రం. దాని బదులు ఒకళ్ళు రిజైన్ చేసి వచ్చిన డబ్బుతోటి సుమితంగా బతకడం మంచిదేమో అనిపిస్తుంది. అది దైవమైన స్తోత్రం. వీళ్ళెక్కడ వాళ్ళెక్కడ ఉంటే ఇంకా కుటుంబం ఏముంటుంది? దానివల్ల డబ్బులు వస్తాయి, ఓకే, డబ్బులు ఏం చేస్తావు? డబ్బులతోటి ఏం చేస్తావు చెప్పండి? ఒక ఇల్లు బదులు 2 ఇల్లు కట్టుకుంటావు. 50,000 ఫోన్ బదులు ₹1,00,000 ఫోన్ వాడతావు. 10,000 రూపాయల పరుపు బదులు 20,000 రూపాయల పరుపు మీద పడుకున్నావు. అంత మించి ఏమైనా చేస్తా? ఇంకేమైనా అవుతుందా? ఏముండదు. కనుక ఇవి చిక్కుపోవటం. ఈ లోకంలో సోషల్ మీడియా వచ్చింది, ఎవరో ఒకరు పోస్ట్ పెడతారు, వెంటనే దాన్ని మనం స్పందించాలి. వాళ్ళు ఎవరు అడగరు, కానీ మనకు మనసాకపోదు. ఈ గొడవ మళ్ళీ దాంట్లో వాదనలు, వీళ్ళు అది చెప్పారు, వాళ్ళు అది చెప్పారు, దానికి పెద్ద దూరం స్ట్రెచ్ చేయటం. మనకు అసలే మనకున్నాయి పనులు. మనం లోకస్తులు అన్నిటి మీద తీర్పులు తీర్చడానికి మనకు టైం లేదు. నేను చెప్తున్నాను, చిక్కుకొని పోవటం. యోసేపు ఏం చెప్తున్నాడు? ఈ దేశంలో మీరు పరదేశులే, యాత్రికులే, ఇది మీ సొంత దేశం కాదు. బైబిల్ చెప్పేది అదే కదా. హెబ్రీ పత్రికలోనే అంటాడు, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. నిలువరమైన పట్టణం లేదు. ఫిలిప్పీ పత్రికలో అంటాడు పౌలు గారు, మనము ఏం చేస్తున్నాం? మన దీన శరీరమును ఆయన మహిమగల దేశం, మహిమగల రూపమునకు, దేవునికి సమరూపము గలదానిగా మార్చును. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన దృష్టి, మన గమ్యం పరలోకం వైపు ఉండాలి. అంటే ఏం నేర్చుకుంటున్నాం ఈ పాఠం ద్వారా? మనం యాత్రికులముగా విశ్వాసం అనేది కేవలం ఇప్పటి వరకే కాదు. విశ్వాసం అనేది భవిష్యత్తును గురించినటువంటిది. ఏంటి భవిష్యత్తు? మన ప్రభు వస్తాడు, లేదా మనం అక్కడికి వెళ్తాం. అది మన గమ్యం. దాని కొరకు సిద్ధపడాలి, దాని కొరకు మనం ఆయత్తపడాలి. ఏదో ఈ లోకంలో ఇదైపోయింది, అదైపోయింది అని ఈ లోకం గురించే అన్యజనులు ఆలోచించినట్లుగా ఏమి తిందుమో అని ప్రాణమును గుర్చేనను, ఏమి ధరించుకుందుమో అని దేహమును గుర్చేనను మనం ఆలోచన. అది మన పెద్ద వర్రి ఉండకూడదు. చాలామంది అది లేదు, ఇది లేదు అని చెప్పి బాధపడతా ఉంటారు. దాని గురించి మనం పెద్దగా వర్రి కావాల్సిన పని లేదు. దేవుడిచ్చిన దాంతో అన్నపానములు గలవారమై తృప్తి పొంది యుందుదుము. మరి దేని గురించి చింతించాలా? ఆత్మ సంబంధమైన వాటి గురించి. మన గురి
యోసేపు పెద్ద ప్రధానమంత్రి. నాయనలారా, నా ప్రధానమంత్రి తర్వాత మీరు ఉండండి ఇక్కడ, ఈ దేశం మందే అనట్లేదు. ఇది దేశం మంది కాదు. నేను ప్రధానమంత్రినైనా సరే ఒకనాడు ప్రభు వస్తాడు, మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తాడు. పిల్లరా, ఈ లోకంలో మనకు ఘనత ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, లేకపోతే లేవనుకోండి, ఉంటే చెప్తున్నా. మన దగ్గర అయితే ఎవరికి పెద్దగా అంతగానో మనం అతుక్కునే అంత ఏం లేవు. కానీ లోపల మనసు ఆశ అయితే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ అంటే ధనం ప్రాబ్లం కాదు, ధన ఆపేక్ష ప్రాబ్లం. లోపల ఆశ ఉంటుంది, అది ప్రాబ్లం. ఇది అందరికి ఉంటుంది, లేని వాళ్ళకు ఉంటుంది, ఉన్న వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఆ ధనం వస్తున్న కొద్దీ ఇంకా పెరుగుతుంటుంది ఆశ. ధనం వస్తున్న కొద్దీ ఆశ తగ్గాలి కదా యాక్చువల్గా. మామూలుగా ఇప్పుడు ఏం లేనప్పుడు ఆశ ఉంటే ఒక అర్థం, కానీ అన్నీ ఉన్నా కూడా ఆశ ఉంటే అది ధనంతో వచ్చిన సమస్య. ధనంతో ఆశ ఆగదు, అది పెరుగుతున్న కొద్దీ ఇంకాగా జలగకి ఇమ్ము అను నలుగురు కుమార్తెలు గలరు అన్నట్టు ఈ ధనంతో వచ్చిన సమస్య ఏంటంటే ఒక చోట ఆగదు. అబ్బా ఇది చాలరా నాయన, దేవుడి ప్రభా ఇంకొద్దులే ప్రభా అనం, ఇంకా ప్రభా ఇంకా. అది ఇక దానికి అంతం ఏమైనా ఉందా చెప్పండి? అంతం లేనే లేదు. ఇది మనం ఎరిగిన వారమై దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూడటం, దాని గురించి ఆలోచించటం, దాని గురించి సిద్ధపాటు పడటం, దేవుణ్ణి ఎరగటం, దేవుని యొక్క గుణలక్షణములను ఎరగటం మన గమ్యముగా ఉండునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసమును బట్టి మరణకాలములో యాకోబు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇస్సాకు తన కుమారులిద్దరిని ఆశీర్వదించాడు విశ్వాసమును బట్టి. ఆ కోవెనెంటల్ బ్లెస్సింగ్లో వారికి పాస్ ఆన్ చేశాడు. ఆ ఆశీర్వాదము దేవునితో సరైన సంబంధము అని మేము చూస్తూ వచ్చాం. ఇక్కడ కూర్చున్న వారిని ఇంకెవరైనా మారు మనసు రక్షణ లేకపోతే ప్రభువా దయతో మీరు వారిని దర్శించండి. దేవునితో సమాధానంలోనికి రావటానికి కృప చూపించండి. ఆ ఆశీర్వాదం లేకపోవటం ఎంత ప్రమాదకరం. ఏశావు ఆశీర్వాదమును పొందగోరి కన్నీళ్లతో వెదికెను కానీ అని రాయబడుతూ వచ్చింది. కనుక సమయం ఉండగానే ఆ ఆశీర్వాదంలోనికి రావటానికి కృప చూపించు. యాకోబు అవసాన కాలం ముందు యోసేపు కుమారులను ఆశీర్వదించి చేతికర్ర మొదల మీద ఆనుకొని నమస్కరించను అని చదువుతున్నాం. హీ బౌడ్ డౌన్ అండ్ హీ వర్షిప్డ్. మరణకాలంలో 140 సంవత్సరాలు బ్రతికి తన జీవిత చివరికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభువా అటువంటి మరణంలోనికి మాకు అనుగ్రహించండి. నిరీక్షణ కలిగినటువంటి జీవితం మీరు మాకు అనుగ్రహించు. యోసేపు తను మరణించినప్పుడు తన శల్యములను గురించి ఆజ్ఞాపించాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు, దేవుడు చూడవస్తాడు. ఇప్పుడు మా నిరీక్షణ కూడా ప్రభువా, మా ప్రభు వస్తున్నాడు, మా ప్రభు రాబోతున్నాడు, లేదా మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. దాని కొరకు ఈ లోకంతో మాకు పెద్ద సంబంధం లేదు. ఈ లోకం మాది కాదు. ఈ ఐగుప్తులో మేమెంత కాలం ఉన్నా, ఈ ఐగుప్తులో మేమెంత సంపాదించుకున్నా ఇవన్నీ మేము విడిచిపెట్టాలి. మేమెంతో ఐశ్వర్యం పొందినా, ఎంతో పేదరికంలో ఉన్నా ఒకనాడు ఈ ఐగుప్తును మేము విడిచిపెట్టాల్సిందే. ఈ ఐగుప్తు మాది కాదు. ఏది మా వెంట రాదు. మా డబ్బు లేకపోతే ఈ లోక సంబంధ సంపదలు ఇవేవి కూడా మా వెంట రావు. కేవలం విశ్వాసమే. ఈ విషయాన్ని మేము ఎరిగి ప్రభువా, ఈ లోకంలో ఉన్న అన్యజనుల వలె మేము వాటి వెంట పరిగెత్తకుండా, వాటి కొరకు మా ప్రయాస, మా కష్టము, మా ఏడుపు, మా దృష్టి దాని మీద ఉండకుండా మేము యాత్రికులము, పరదేశులమని ఎరిగి జీవించటానికి సహాయపడమని మేము అందరం కూడా మా మరణకాలం వచ్చినప్పుడు ఆ వాక్యంలో రాయబడినట్లుగా విశ్వాసము గలవారై మృతి పొందిరి అన్నట్లుగా మా గురించి కూడా చెప్పబట్టడానికి సహాయం చేయమని, విశ్వాసమును కాపాడుకోవటానికి, పరుగు తుదముట్టించటానికి సహాయపడమని, భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ కలిగిన వారమై జీవించుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
అలాగే మనం మోకరించి ప్రభువులలో పాల్గొందాం. వాక్యానుసారంగా మన హృదయాలను మనం పరీక్ష చేసుకొని ప్రభునందు విశ్వాసంతో ప్రభువులలో మనం యోగ్యముగా పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని ప్రభుని యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిసి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై చేయడని చెప్పాను. ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొందినటువంటి వారు మాత్రమే మీ కుడి చేతిని చూంచండి. మీ దగ్గరకు వచ్చే పాతలో చిన్న రొట్టె ముక్క పుచ్చుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని అటు ఇటు చూడకుండా ప్రభు బలలో యోగ్యముగా పాల్గొనాలి, ప్రార్థనలో ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. మీ కుడి చేతిని చూంచండి, మీ దగ్గర పంపిస్తాం. ఎవరికైనా అందుకుంటే మీ కుడి చేతిని చూడండి.